రైట్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేబినెట్ లోకి కొత్తగా 4 లేదంటే 5 అవకాశం దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణకు కొత్తగా 2 మంత్రి పదవులు రానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు మంత్రి పదవులు లేని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఈ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విప్ ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ పదవులు ఆశిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. వీరికి అవకాశం ఇస్తే ఇప్పుడున్న మంత్రులకు శాఖల మార్పులు కూడా ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ చెప్పండి, 4 లేదంటే 5 అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరోవైపు శాఖల మార్పు కూడా ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? ఎస్ జోష్న, ముఖ్యంగా 6 ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కేవలం 4 మాత్రమే ఇప్పుడు ఈ కేబినెట్ విస్తరణలో అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉగాది లోపే ఈ నిర్ణయం వచ్చే విధంగా మనకున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు పీసీసీ చీఫ్తో సహా సీఎం, పీసీసీ చీఫ్ వీళ్ళందరూ కూడా వెళ్లారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆశావాహులకు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే ఫైనల్ ఫిల్టరైజ్డ్గా కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. దీనిలో ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఈసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అటు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కానీ ఇటు నిజామాబాద్ నుంచి కానీ మంత్రులు లేరు, మంత్రి పదవులు లేవు నేపథ్యంలో ఆ 2 జిల్లాలకు మంత్రుల్ని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిస్థితి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి పేరు వినబడుతోంది. బోధన్ ఎమ్మెల్యేగా ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు, గతంలోనూ మంత్రిగా చేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఆయనకి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా చాలా రోజుల నుంచి అధిష్టానాన్ని అడుగుతూనే ఉన్నారు. మరోవైపు ఇదే ఉమ్మడి నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ కూడా ఆస్పిరెంట్ గా ఉన్నారు. కానీ సుదర్శన్ రెడ్డి పేరు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డికి ఈసారి మంత్రి యోగం ఉందనేటువంటి విషయం తెలుస్తోంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలే ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 ఆస్పిరెంట్ల పేర్లు వినబడుతున్నాయి. ఒకటి ప్రేమ్ సాగర్ రావు, అలాగే గడ్డం వివేక్. ఈ ఇద్దరు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరిద్దరికి కూడా మంత్రి పదవి ఇటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఉత్తర తెలంగాణకి 3 ఇస్తారా లేదంటే 2 ఇస్తారా అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతోంది. ఒకవేళ 2 ఇస్తే కనుక ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి బలంగా వినిపిస్తున్నారు కాబట్టి ఆయనకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది క్యాడర్ కానీ అంతగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావుకు గతంలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడుతోంది. అట్లాగే గడ్డం వివేక్ కూడా హామీ ఇచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇద్దరు కూడా ఆస్పిరెంట్లుగా కనబడుతున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులుగా అప్గ్రేడ్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ మంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు మంత్రి పదవులు కోరుకోవడంతో పాటుగా సామాజిక సమీకరణాలు చూసినా కూడా కొంత వీరి పేరుని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే మాల సామాజిక వర్గం ఇప్పటికే కొంత అసంతృప్తితో ఉంది. ఎందుకంటే మాదిగా మాలకు సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అంశంలో ఇప్పటికే కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం మాల సామాజిక వర్గం నుంచి ఉంది. కాబట్టి మాల సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా కనబడుతున్న నేపథ్యంలో అటు వివేక్ కానీ ఇటు కవంపల్లి కానీ ఆస్పిరెంట్గా ఉన్నారు. సో వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వివేక్ పోటీలో కనబడుతున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి మొత్తం 26 మంది రెడ్డిలు గెలిచిన తర్వాత అందులో రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా మంత్రి పదవులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో. సో అయినా కూడా మరొక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్న వ్యక్తికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక వెలమ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి ఉన్నారు. అయినా ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే జిల్లాలకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నప్పుడు, అలాగే బీసీలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ముదిరాజులకి మంత్రి పదవి కావాలి. అలాగే తెలంగాణలో అత్యధికంగా రాజకీయంగా ప్రభావం చూపుతున్నటువంటి మున్నూరు కాపులు కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. కానీ ముదిరాజులకి ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవి అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంది. కులగణన సర్వే చేసిన తర్వాత ముఖ్యంగా ఈ మంత్రి పదవులకు సంబంధించి విస్తరణకు సంబంధించి
బీసీ ఈ లెక్క పెద్ద ఎత్తున తీసుకుంటారు, 2-3 అయినా ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఆ డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపించింది. సో అది కన్సిడర్ చేసేటువంటి అవకాశం లేదా? ఎస్, మీరు అన్నట్టుగా కులగణనకు సంబంధించో లేదంటే బీసీలకు రిజర్వేషన్కి సంబంధించిన అంశం ఆ లెక్కలు తీసుకుంటే 40% రిజర్వేషన్లు తీసుకుంటే అంటే మొత్తంగా తెలంగాణలో 18 మంది మంత్రిలుగా ఉండొచ్చు సీఎంతో సహా. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం లెక్కలు చూస్తే 40% రిజర్వేషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా 7 బీసీలకు చెందిన వాళ్ళే ఉండాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి తెలంగాణలో బీసీ సామాజిక వర్గాల్లో ముఖ్యంగా మున్నూరు కాపు కావచ్చు, గౌడ్ సామాజిక వర్గం నుంచి కావచ్చు, ముదిరా సామాజిక వర్గం నుంచి కావచ్చు, వీళ్ళు కొంత బలంగా రాజకీయ శక్తులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ సామాజిక వర్గాల నుంచి అత్యధికంగా పోటీ కనబడుతుంది. ఇప్పటికే గౌడ్ సామాజిక వర్గం నుంచి చూస్తే పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు. ఇటు మున్నూరు కాపు అటు ముదిరాజు నుంచి మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నటువంటి సందర్భం కనబడుతోంది. అందుకే మున్నూరు కాపు నుంచి ఇప్పటికే విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ని మంత్రిగా అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఒక వాదన వినబడుతోంది. ఇటు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కూడా మాకు మంత్రి పదవి కావాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక డిమాండ్ కనబడుతోంది. అయితే ముదిరాజు నుంచి ఖచ్చితంగా ఒకరిని డిప్యూటీ స్పీకర్ పదవిలో క్యాబినెట్ ర్యాంక్ ఉండేటువంటి పదవిలో తీసుకోవాలనేటువంటి ఆలోచనలో అధిష్టానం తెలుస్తోంది. ఇటు ఈ సమీకరణాలతో పాటుగా జిల్లాల సమీకరణాలు చూస్తే అటు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అసలు ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం లేదు. కాబట్టి ఆ జిల్లాలు ఖచ్చితంగా నింపాలనేటువంటి ఒక ఆలోచన కనబడుతోంది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఈ రెడ్డి సామాజిక వర్గాల వారిగా కులాల సామాజిక వర్గాలుగా తీసుకుంటే అటు దక్షిణ తెలంగాణ నుంచి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి కావాలంటున్నారు. ఇప్పటికే 7 రెడ్డిలు ఉన్నారు. సో ఇటు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు ఇటు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకటే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో విస్తరణలో. సో ఖచ్చితంగా అది మంత్రి పదవి లేని జిల్లాగా ఉన్న నిజామాబాద్ జిల్లా కేటాయించే అవకాశాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరి ఇక మీరన్నట్టుగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి మాత్రం బీసీల్లో ఎవరికి మంత్రి ఇస్తారు, ఇప్పటికే విప్గా ఉన్న వ్యక్తిని అప్గ్రేడ్ చేస్తారా లేదంటే కొత్త వ్యక్తులను తీసుకొచ్చి మంత్రి పదవులు ఇస్తారనేటువంటిది చూడాలి. ఆ విధంగా చూసినా కూడా ఇటు జిల్లాల సమీకరణాలు చూసి ఇటు కులాల సమీకరణాలు చూసినా కూడా ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఒక ఎస్సీ అలాగే ఒక రెడ్డికి సంబంధించి ఓసీకి సంబంధించినటువంటి వ్యక్తులకే మంత్రి పదవులు వచ్చేలా విషయం కనబడుతోంది. అండ్ గోపాలకృష్ణ 4 లేదంటే 5 అని ఇప్పుడు వినిపిస్తోంది. అండ్ నిన్న ఈవినింగ్ వరకు చూస్తే 4 లేదంటే ఒకవేళ 6 అన్నటువంటి విధంగా చూస్తే కనుక మిగతా ఎస్టీ అండ్ మైనారిటీ లెక్క కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ లెక్కలో చూస్తే ఖచ్చితంగా 6 మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నటువంటి చర్చ నడిచింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా నిన్నటి వరకు మీరు అన్నట్టుగా అంటే మొత్తం స్థానాలు కేటాయించాలి. 18కి 18 పూర్తి చేసేందుకు 6 కూడా మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుంది కొత్త వారికి అనేటువంటి వాదన వినపడింది. కానీ సమీకరణాలు అన్నీ కూడా మారిపోయి 2 స్థానాలు ఖాళీగా ఉంచి కేవలం 4 మాత్రమే అవకాశం ఇస్తారు అనేటువంటి వాదన వినబడుతోంది. ఇప్పటికే ఒక ఫైనలైజ్ లిస్టు ఆఖరికి ఒక ఫైనల్గా ఒక పేర్లు అయితే కంక్లూజన్కి వచ్చినట్టుగానే మనకున్న సమాచారం. ఏ క్షణమైనా వారి పేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఉగాది లోపే వారి ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుందని చెప్తున్నారు. మీరు అన్నట్టు సమీకరణాల్లో ఖచ్చితంగా ఎస్సీ అలాగే మైనార్టీ కోటాలో కూడా ఒక మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మరి 4 అనేటువంటిది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ 2 స్థానాలను ఖాళీగా ఉంచుకోవాలి భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనే విషయం అయితే ఒక వాదన అయితే వినబడుతున్నటువంటి సందర్భం. కేవలం 4 మాత్రమే అవకాశం దక్కేది ఉంది, ఛాన్స్ ఉంది అని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. మరోవైపు ఉన్న మంత్రులకు సంబంధించి శాఖల మార్పు కూడా ఉండబోతోందని తెలుస్తోంది. కీలకమైన శాఖలు వివిధ మార్పులు జరగబోతా ఉన్నాయి. మరి ఆ శాఖల మార్పుల్లో ఎవరికి ఏ శాఖ వస్తుంది అనేది కూడా చూడాలి. పోర్ట్ఫోలియోకి సంబంధించి ఇప్పటికే ఒక గందరగోళం ఉంది, మాకు ఈ పోర్ట్ఫోలియో అడిషనల్గా ఉంది అనేటువంటి వాదనలు కూడా మంత్రుల దగ్గర వినిపించబడుతుంది. సో ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలు కూడా మారేటువంటి అవకాశం కనబడుతోంది. కీలకమైనటువంటి శాఖల్ని ఎవరికి ఇస్తారు, ఎవరికి కేటాయించబోతున్నారు, కొత్తగా వచ్చేటువంటి మంత్రులకు ఎలాంటి శాఖలు ఇస్తారనేటువంటి ఒక ఆసక్తి అయితే వినబడుతుంది. ముఖ్యంగా మంత్రి పదవుల విషయంలో గతంలో వస్తుంది, ఈ నెలలో వస్తుంది, ఈ నెలలో కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఒక ఆశతో చాలా మంది ఎదురు చూశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు చాలా ఎదురు చూశారు, చాలా పోటీ పడ్డారు. ఇప్పుడు కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ ఆశలు ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పిసిసి చీఫ్ కూడా చెప్తున్నారు. ఇదే ఫైనల్ మీట్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సో ఉగాదికి ఒక గుడ్ న్యూస్ రాబోతుందా, మంత్రివర్గంలో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు ఉండబోతున్నారా అనేటువంటిది మాత్రం ఎదురు చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. మొత్తానికైతే ఉగాది లోపు అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.